న్యూస్ చూస్తున్నాం. టీ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థుల రెండో జాబితా మరో 2 రోజుల్లో రిలీజ్ కానుంది. రేపు కానీ ఎల్లుండి కానీ కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ కానుంది. ప్రధానంగా ఈ సమావేశాల్లో రెండో లిస్టుకు ఆమోదం తెలిపిన తర్వాత రిలీజ్ చేయనున్నారు. ఇక మిగిలిన స్థానాలకు అభ్యర్థుల ఖరారు, లెఫ్ట్ తెలంగాణ జనసమితి పార్టీలతో పొత్తుపై రెండో లిస్టు విడుదలతో క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉన్నట్లుగా తెలుస్తోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థుల రెండో జాబితా మరో 2 రోజుల్లో రిలీజ్ కానుంది. ఇక రేపు కానీ ఎల్లుండి కానీ కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ కానుంది. ప్రధానంగా ఈ సమావేశంలో రెండో లిస్టుకు ఆమోదం తెలిపిన తర్వాత రిలీజ్ చేయనున్నారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ లైవ్ ద్వారా అందిస్తారు. హరీష్, చెప్పండి. అయితే టీ కాంగ్రెస్ రెండో జాబితా ఎప్పుడు విడుదలయ్యే అవకాశం ఉంది? రేపా లేకపోతే ఎల్లుండా? దీనిపై అభ్యర్థుల రెండో జాబితా ఎలా ఉండనుంది? అప్డేట్స్ ఏంటి? వెన్నెల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియకు సంబంధించి కూడా తుది దశ ఏదైతే రెండో అభ్యర్థుల ప్రకటనకు సంబంధించి కూడా కసరత్తు తుది దశకు చేరుకుందిగా అని చెప్పవచ్చు. ప్రధానంగా దీనికి సంబంధించి కూడా స్క్రీనింగ్ కమిటీ సమావేశం జరిగాయి. మొన్న కేసీ వేణుగోపాల్ నివాసంలో కూడా స్క్రీనింగ్ కమిటీ సభ్యులతో కూడా సమావేశాలు జరిపారు. ప్రధానంగా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా 50 మందితో కూడా అభ్యర్థులకు సంబంధించి మొదటి విడుదల చేసిన నేపథ్యం కావచ్చు. ఇంకా 64 స్థానాలకు సంబంధించి కూడా ఆ నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థులను ఒకే అభ్యర్థులు ఉండే విధంగా కూడా స్క్రీనింగ్ కమిటీ ఇప్పటికే కసరత్తులు మొదటి. దీంట్లో భాగంగా ఇప్పటికే 30 నుంచి 40 స్థానాలకు కూడా ఏకాభిప్రాయం కుదిరినట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా దీనికి సంబంధించి ఈ నెల 25 ఎల్లుండి 25వ తేదీన కూడా కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సమావేశం ఉంది. సమావేశంలో ప్రధానంగా ఏదైతే స్క్రీనింగ్ కమిటీ సూచించిన అభ్యర్థులకు సంబంధించిన ఎంపిక ప్రక్రియపై తుది మెరుగులు దిద్దనున్న నేపథ్యంలో 25 సమావేశం తర్వాత కూడా అభ్యర్థులు ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకోవచ్చు, ఏదైతే కాంగ్రెస్ అభ్యర్థులకు సంబంధించి కూడా ఇంకా 64 స్థానాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కూడా అక్కడ 64 స్థానాలకు సంబంధించి కూడా ఎవరు పోటీ పెడితే కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక అక్కడ ఏదైతే సునీల్ కనుగోలు కాంగ్రెస్ పార్టీ స్ట్రాటజిస్టు సునీల్ కనుగోలు సర్వేలు చేయడం జరిగింది, రీసర్వేలు చేయడం జరిగింది. ఆ నియోజకవర్గాలకు సంబంధించి పోటాపోటీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఆ పోటాపోటీ అభ్యర్థులు ఉన్న నేపథ్యం కావచ్చు. అక్కడ ఖచ్చితంగా ఎవరు పెడితే గెలిచే అవకాశాలు ఉన్న పైన కూడా ఆ స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో కూడా పలు చర్చకు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఏదైతే ఈ నెల 25వ తేదీన కూడా అక్కడ కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సమావేశం ఉంటుంది. సమావేశంలో ఈ తుది దశకు సంబంధించిన కూడా ఫైనల్ చేసే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే ఈరోజు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఇక్కడ బీజేపీ పార్టీ అభ్యర్థులను ప్రకటించిన నేపథ్యం కావచ్చు. ఇక్కడ బీజేపీకి సంబంధించి కూడా 52 మందితో కూడిన అభ్యర్థులు ప్రకటించారు. ఇక్కడ బీఆర్ఎస్ సంబంధించి కూడా బీఫామ్లు ఇస్తున్న నేపథ్యం కావచ్చు. ఇంకా కాంగ్రెస్ పార్టీ సంబంధించి కూడా ప్రతి అంశంలో వ్యూహాత్మకంగా వెళుతుంది. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియకు సంబంధించి కూడా ఏదైతే గెలుపు గుర్రాలకే టికెట్లు ఇస్తున్న నేపథ్యం కావచ్చు, ఇంకా డిక్లరేషన్లు కావచ్చు, మేనిఫెస్టో కావచ్చు, ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిపే లక్ష్యంగా వెళుతున్న క్రమం కావచ్చు. బీఆర్ఎస్ పార్టీని గద్దె దించే విధంగా కూడా ఒక వ్యూహాత్మకంగా వెళుతుంది. దాంట్లో భాగంగా ఇప్పుడు
కీలక ఘట్టం, ఏదైతే అభ్యర్థుల ఎంపిక సంబంధించి కూడా కీలక ఘట్టం. ఈ ఘట్టంలో ఎవరైతే ఖచ్చితంగా గెలుపు గుర్రాలకి టికెట్లు ఇచ్చిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్న నేపథ్యం కావచ్చు, వీటన్నిటినీ అంచనా వేస్తూ కూడా వాటిని సమాలోచన జరుపుతున్నారు. ఖచ్చితంగా గెలుపు గుర్రాలకే టికెట్ ఇవ్వాలి, అందరికీ సమానం చేస్తూ టికెట్లు ఇవ్వాలి. సామాజిక వర్గాల్లో బలమైన అభ్యర్థులు ఎవరైనా పైన కూడా ఇప్పటికీ స్క్రీనింగ్ కమిటీ డేటా తీసిన నేపథ్యం కావచ్చు, అక్కడ ఫ్లాష్ సర్వేలు చేసిన నేపథ్యం కావచ్చు, ఇంకా 64 స్థానాలకు సంబంధించి కూడా ఇంకా ఏదైతే కసరత్తు జరుగుతున్న నేపథ్యం కావచ్చు, ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీని గద్దెదించేందుకు కూడా ఇక్కడ వామపక్షాలు ఏదైతే లెఫ్ట్ పార్టీలు కావచ్చు, ఇక్కడ టీజేఎస్ పార్టీ కావచ్చు, అలాగే బీఎస్పీ పార్టీ కావచ్చు, పలు పార్టీలు కూడా కాంగ్రెస్ పార్టీతో పొట్టు పెట్టుకునేందుకు కూడా వాళ్ళు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో దానికి సంబంధించిన ఆ సీట్ల విషయం కావచ్చు, ఆ నియోజకవర్గాలు ఏ నియోజకవర్గాలు కేటాయించడానిపైన కూడా ఇప్పటికే సంప్రదింపులు జరుపుతున్న ఆ విషయం కావచ్చు. ప్రధానంగా చూస్తే ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా 10 నుంచి 15 సెగ్మెంట్లకు సంబంధించి కూడా పోటాపోటీ నెలకొన్న నేపథ్యం. అక్కడ ఏదైతే కీలక నేతలు కావచ్చు, ముఖ్య నేతలంతా కూడా ఆ నియోజకవర్గాల్లో పోటీ పడుతున్న నేపథ్యం కావచ్చు. గతంలో ఎంపీలుగా పనిచేసిన వాళ్ళు కూడా ఇప్పుడు ఎమ్మెల్యేగా దరఖాస్తు చేసుకున్న నేపథ్యం కావచ్చు. ఆ నియోజకవర్గాల్లో ఎలా ఉండబోతుంది, ఎలా అభ్యర్థిని తీసుకోవాలి దానిపైన కూడా ఇప్పటికే కసరత్తులు చేస్తారు. దీనికి సంబంధించి స్క్రీనింగ్ కమిటీ ఏదైతే 64 స్థానాలకు సంబంధించి కూడా రెండో విడత ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. కొన్ని నియోజకవర్గాలు ఏదైతే పోటాపోటీ ఉన్న నియోజకవర్గాలు ఉన్నాయో 10 నుంచి 15 నియోజకవర్గాలు కావచ్చు, ఇతర నేతలు బీఆర్ఎస్ నుంచి కావచ్చు, బీజేపీ టికెట్లు అనౌన్స్ చేస్తున్న క్రమం కావచ్చు, అక్కడ కూడా అసంతృప్త నేతలంతా కూడా కాంగ్రెస్ పార్టీ వైపు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యం కావచ్చు. ఇట్లాంటి అంశాలన్నిటిని కూడా దృష్టిలో ఉంచుకొని అక్కడ కొన్ని నియోజకవర్గాల స్థానాలకు సంబంధించి కూడా పక్కన పెట్టి మిగతా నియోజకవర్గాలకు సంబంధించి కూడా రేపు ఎల్లుండి 25వ తేదీన ఎన్నికల కమిటీ సమావేశం ఉంటుంది. సమావేశం ముగిసిన అనంతరం కూడా టికెట్లు ప్రకటిస్తారా లేదా 26వ తేదీన కూడా ప్రకటిస్తారనిపైన కూడా ఒక ఉత్కంఠత నెలకొన్నదని చెప్పొచ్చు. ప్రధానంగా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా ముఖ్య నేతలంతా కూడా మొన్నటిదాకా ఢిల్లీలో ఉన్న నేపథ్యం, అక్కడ పూర్తిగా ఇక్కడ వామపక్షాలతో కూడా చర్చలు జరుపుతున్న నేపథ్యం కావచ్చు. అక్కడ ఏదైతే స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో కూడా ఈ పోటాపోటీ నెలకొన్న నియోజకవర్గాలు కావచ్చు, ఇతర బీఎస్పీ సంబంధించి కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలతో ఏఐసీసీ నేతలతో కూడా సంప్రదింపులు జరుపుతున్నారు. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ పొత్తు అంశం పైన కూడా ఆయన తెర మీదకి తెచ్చినట్టుగా తెలుస్తుంది. ఏదైతే తన నియోజకవర్గం సిర్పూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న నేపథ్యం కావచ్చు, అక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా అక్కడ ఎవరిని బరిలో దింపకుండా సిర్పూర్ మనకు తమకు కేటాయించడానికి కూడా ఆయన చెప్తున్న పరిస్థితి కావచ్చు. ఇక్కడ టీజేఎస్ నుంచి కూడా కొన్ని నియోజకవర్గాలు ఆశిస్తున్న నేపథ్యం కావచ్చు, దానిపైన కావచ్చు ఇక్కడ వామపక్షాల పైన కూడా పూర్తిగా స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో చర్చించారు. ప్రధానంగా స్క్రీనింగ్ కమిటీ సమావేశానికి సంబంధించి కూడా పూర్తిగా కొన్ని ఇట్లాంటి నియోజకవర్గాలు కావచ్చు, ఈ పొత్తు అంశాలపైన కూడా మరోసారి ఎన్నికల కమిటీ సమావేశం ఉంటుంది. ఆ సమావేశంలో కూడా ఇలాంటి అంశాలను కూడా ప్రస్తావనకు వస్తాయి. దాంట్లో కూడా పలు సమాలోచనలు జరుపుతారు. తర్వాతనే రెండో విడత టికెట్ అనౌన్స్మెంట్ అయితే ఉన్నది. వెన్నెల హరీష్, ప్రధానంగా చూసుకున్నట్టయితే వామపక్షాలతో పొత్తు అంటున్నారు. అయితే పొత్తుపై క్లారిటీ వచ్చే అవకాశం ఉందంటారా రెండో విడత జాబితా విషయంలో? ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీని గద్దెదించేందుకు ఇక్కడ వామపక్షాలు కూడా సిద్ధమయ్యాయి. ఎందుకంటే గతంలో మునుగోడు బైపోల్ ఎన్నికల సందర్భంగా కూడా బీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. అక్కడ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూడా గెలవడం జరిగింది. ఈ నేపథ్యంలో అదే కంటిన్యూ అవుతూ వస్తుంది. ఈ ఎన్నికలకు కూడా వామపక్షాలకు సంబంధించి పొత్తు ఉంటుంది, వాళ్ళకి టికెట్లు కేటాయిస్తారని కూడా వామపక్ష నేతలు భావించిన నేపథ్యం కావచ్చు. అంటే వాటన్నిటిని కూడా పటాపంచలు చేస్తూ ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా 115 అభ్యర్థులను ఒకేసారిగా ప్రకటించిన నేపథ్యం, బీఫామ్లు ఇస్తున్న నేపథ్యం కావచ్చు. అంటే ఖచ్చితంగా వామపక్షాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుంటాం, బీఆర్ఎస్ పార్టీని గద్దెదించేందుకు తమకు కూడా సిద్ధమని చెప్పిన నేపథ్యం కావచ్చు. వాళ్ళు చెరో 2 సీట్లు అయితే వామపక్షాలకు సంబంధించి కూడా ఇక్కడ సిపిఐ సిపిఎంకు చెరో 2 స్థానాలు కోరుతున్న నేపథ్యం కావచ్చు. ఇక్కడ సిపిఐకి సంబంధించి కూడా చెన్నూరు కావచ్చు, కొత్తగూడెం సిపిఐకి సంబంధించి కోరుతున్న నేపథ్యం, వాళ్ళతో కూడా ఏకాభిప్రాయం కురిగింది. సిపిఐకి సంబంధించి కూడా అక్కడ చెన్నూరు కొత్తగూడెం ఇచ్చేందుకు కూడా కాంగ్రెస్ పార్టీ అంగీకరించిన నేపథ్యం కావచ్చు. ఇక్కడ సిపిఎం సంబంధించి కూడా మిగతా నియోజకవర్గాలకు సంబంధించి ఏకాభిప్రాయం కుదరాల్సి ఉంది. అయితే ఖమ్మం సంబంధించి పాలేరు సీటు సిపిఎం ఆశిస్తున్న నేపథ్యం కావచ్చు. ఇంకా దానికి సంబంధించి మిర్యాలగూడ సీటు కూడా సిపిఎంకు కట్టబెట్టేందుకు సిపిఎం అడుగుతున్న నేపథ్యం కావచ్చు. అంటే మొత్తంగా ఈ సిపిఎంకి సంబంధించి కూడా మిర్యాల కూడా వైరా సీట్లు ఇచ్చేందుకు కూడా కాంగ్రెస్ పార్టీ సుముఖత వ్యక్తం చేస్తుంది. అక్కడ సిపిఎంకి సంబంధించి ఆ 2 స్థానాలకు ఇప్పటికే ఏకాభిప్రాయం. సిపిఎం పార్టీకి సంబంధించి కూడా ఖచ్చితంగా ఖమ్మం పార్లమెంటు సెగ్మెంట్ నియోజకవర్గాలకు సంబంధించి పాలేరు అసెంబ్లీ స్థానాన్ని కేటాయించాలని సిపిఎం పట్టుబడుతున్న నేపథ్యం. మొన్న జరిగిన స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో కూడా ఇదే అంశాన్ని కూడా లేవనెత్తిన ఉన్నాయి. అంటే ఖచ్చితంగా పాలేరు సీటు సిపిఎంకు కోరుతున్న నేపథ్యం, ఈ అంశాలపైన
పైన చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో దీన్ని ఏదైతే రాష్ట్ర నేతలతో కూడా అక్కడ చర్చలు జరిపించే విధంగా కూడా ఇక్కడ ఏఐసిసి ఇప్పటికే ఉత్తమ్ కుమార్ రెడ్డిని కూడా పంపించిన నేపథ్యం కావచ్చు, సిపిఎంతో కూడా చర్చలు సఫలీకృతం అయితే మాత్రం 4 స్థానాలకు సంబంధించి కూడా పక్కన పెట్టి మిగతా 60 స్థానాల్లో రెండో విడతకు సంబంధించి కొన్ని స్థానాలు ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. అయితే పాలేరుకు సంబంధించి కూడా గత బీఆర్ఎస్ నేత మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్న నేపథ్యం కావచ్చు, అక్కడ ఇప్పటికే పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఖమ్మం సెగ్మెంట్ సంబంధించి కూడా అక్కడ మాజీ ఎంపీటీసీలు కావచ్చు, జెడ్పీటీసీలు కావచ్చు, ఇతర ఎమ్మెల్సీలు కావచ్చు అంతా కూడా కాంగ్రెస్ పార్టీలోకి చేరిన నేపథ్యం కావచ్చు. అగ్రనేతలు ఏఐసిసి నేతలు కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డిని పాలేరు నుంచి పోటీ చేయించాలని చెప్తున్న నేపథ్యం మన రాహుల్ గాంధీ కూడా స్వయంగా పాలేరు సీటుకు సంబంధించి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని పోటీ చేయాలనే అంశం పైన కూడా ఆయనతో చర్చించినట్టుగా తెలుసు. ఈ నేపథ్యంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా నిన్న స్క్రీనింగ్ కమిటీ సమావేశం జరుగుతున్న సమయంలో కూడా ఢిల్లీలో ఉన్నారు. ఇదే అంశం పైన కూడా ఆయన అగ్రనేతలతో చర్చించినట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా సిపిఎం సంబంధించి కూడా ఖమ్మం సీటును వదులుకునేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా లేదు, ఖమ్మం సీటు ఖచ్చితంగా కావాలని సిపిఎం పట్టుబడుతున్న అంశం కావచ్చు. ఈ రెండు ఏదైతే ఈ ఏకాభిప్రాయం కుదిరిన వెంటనే కూడా పూర్తిగా సిపిఐ లెఫ్ట్ పార్టీలకు సంబంధించి 4 అసెంబ్లీ సెగ్మెంట్ల నియోజకవర్గాలకు సంబంధించి స్థానాలను కేటాయించే అవకాశం ఉన్నది. ఇక్కడ సిపిఐ అయితే ఇప్పటికే ఏకాభిప్రాయం కుదిరిపోయింది. సిపిఎం సంబంధించి ఏదైతే పాలేరు మెలక పెడుతున్న నేపథ్యం కావచ్చు, దానికి అనుగుణంగా వేరే ఏదైనా నియోజకవర్గాన్ని సర్దుబాటు చేస్తారా లేదైతే ఇప్పటికే సూచించి రైట్ హరీష్, థ్యాంక్ యూ.